హాయ్ అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు వచ్చేసి వరాహదేవి అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. ఈ 3 రోజులు అయితే లాస్ట్ 3 రోజులు చేసుకోవాలని అనుకున్నాను. ఇల్లంతా శుభ్రం చేసుకుని శుభ్రంగా ఆ తర్వాత అయితే ఈ విధంగా అమ్మవారి పూజ అయితే చేసుకున్నాను. ఈ అమ్మవారి పూజ అనేది చాలా సింపుల్గా నేనైతే చేసుకున్నానండి. అది ఎలా చేసుకున్నానో చూపిస్తున్నాను. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి అమ్మవారు మనమైతే దేవుడిని శుభ్రం చేసుకుంటాం కదా, ఆ తర్వాత పద్మ ముగ్గు వేసుకుని ఆ తర్వాత పీఠం అనేది పెట్టేసి ఆ తర్వాత వచ్చేసి మీరు ఇక్కడ అమ్మవారి ఫోటో ఏదైనా పెట్టుకోవచ్చండి. వరాహదేవి అమ్మవారి ఫోటో లేకపోతే మీకు అమ్మవారి ఫొటోస్, లక్ష్మీదేవి ఫోటో, లేదంటే ఇంకా ఇతర ఫొటోస్ అమ్మవారి ఫొటోస్ ఉంటాయి కదండి, అదన్నా పెట్టుకుని చేసుకోవచ్చండి. ఈ విధంగా నేనైతే ఇక్కడ నాకున్న ఫొటోస్ని అయితే పెట్టుకున్నాను. అలాగే ఇక్కడ వచ్చేసి లక్ష్మీదేవిని అలాగే వినాయకుడిని, ఫస్ట్ వినాయకుడిని పూజ అయితే చేసుకున్నా. ఆ తర్వాత వచ్చేసి ఇలాగ కలసం మీకు కొంతమంది అయితే కలసం అనేది పెట్టుకుంటారు. నేనైతే కలసం పెట్టుకుంటామండి. మేము ఏ పూజ చేసుకున్నా మాకు కలసం ఆనవాయితీ అనేది ఉంది కాబట్టి ఇక్కడ కలసం అనేది ఏర్పాటు చేసుకుని అమ్మవారికి ఇలాగ ఎరుపు రంగు జాకెట్టు అలాగే చీర కూడా పెట్టాను అనమాట. ఇక్కడ వచ్చేసి ఆ తర్వాత పానకం అనేది కంపల్సరీగా అమ్మవారికి రోజు మీరు ఎన్ని రోజులు చేస్తారో అన్ని రోజులు పానకం అనేది పెట్టాలండి. అమ్మవారికి చాలా ఇష్టమైన ప్రసాదం. ఏది చేసినా చేయకపోయినా ఇలా సింపుల్గా పానకము మీకు వీలైతే ఏదైనా ప్రసాదం రెసిపీ ఏదైనా చేయొచ్చు. చక్కెర పొంగలి అన్నంతో ఉండి అయినా, లేదంటే రవ కేసరి లాంటి గారెలు, ఇవన్నీ పులిహార ఇవన్నీ పెట్టచ్చండి అమ్మవారికి. ఈ విధంగా నేనైతే ఈ 3 days సింపుల్గా అమ్మవారి పూజ అయితే చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసుకున్నాక ఇక్కడ ఆవు పాలు అలాగే పంచామృతాలు కూడా పెట్టాను. ఆ తర్వాత మీకున్న అందుబాటులో ఉన్న ఫ్రూట్స్ అలాగే లాస్ట్లో ఈ విధంగా అమ్మవారికి అయితే ఈ విధంగా నేను వరాహదేవి అమ్మవారి అష్టోత్తరం అయితే చదువుకుని ఆ తర్వాత అయితే సింపుల్గా కొబ్బరికాయ అయితే ఈ విధంగా కొట్టేసుకున్నాను. చాలా ఈజీగా చేసుకున్నానండి. ఒక్కొక్కరు ఒక విధంగా చేసుకుంటారు. మనకి అందుబాటులో ఉన్న విధంగా నేనైతే చేసుకున్నా. పూజ అయితే మీరు ఎర్లీ మార్నింగ్ అనే చేసుకోవచ్చు. అమ్మవారి పూజ, వరాహదేవి అమ్మవారి పూజ నైట్ చేసుకున్నా చాలా మంచిదండి. మీ వీలుని బట్టి, మీకు విధానం బట్టి మీరు చేసుకోవచ్చు. మీకైతే ఏ సమయంలో కుదిరినా కానీ చేసుకోవచ్చండి అమ్మవారి పూజ అనేది. ఇక్కడ వచ్చేసి నేను అమ్మవారి పూజ 4:30కి లేచి ఈ విధంగా అన్నీ చేసుకుని సిద్ధం చేసుకుని ప్రసాదం అన్నీ చేసుకుని ఈ విధంగా పెట్టుకుని మొత్తం అంతా రెడీ అయ్యేటప్పటికి 5 అయిపోయింది. 5:30 ఆ తర్వాత 7:30 వరకు పూజ అవుతూనే ఉంది. అష్టోత్తరం ఇవన్నీ చదువుకున్నాం అనమాట. ఆ తర్వాత పూజ అయిపోయిన తర్వాత ఈ విధంగా కొబ్బరికాయ కొట్టేసి ఆ తర్వాత హారతి ఇచ్చేసాము. ఇలా మనమైతే నైట్ కూడా నేనైతే దీపారాధన అయితే చేస్తాను. దీపారాధన చేసి ఈ విధంగా అమ్మవారికి ఏదైనా ప్రసాదం ఉంటే ప్రసాదం పెట్టి ఈ విధంగా పూజ అయితే చేసుకుంటున్నాను. ఇలా మీకు వీలైన విధంగా 1 రోజైనా 3 రోజులైనా చేసుకోవచ్చండి. మనకి పూజా విధానం అనేది యూట్యూబ్లో కూడా వస్తుంది కదా, అలాంటి వీడియోస్ పెట్టుకుని అలా అన్నా చేసుకోవచ్చండి. ఒకవేళ పూజ రాని వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ విధంగా చేసుకోవచ్చు. వాళ్ళు చెప్తూ ఉంటారు కదా, మనం అవన్నీ చేస్తూ ఉంటే మంత్రాలు అవి వాళ్ళు చదువుతూ ఉంటే మనం కూడా ఈ విధంగా పూజ అనేది వింటూ చేసుకోవచ్చండి. అలాగే ఇక్కడ మనకి 3 రోజులు పూర్తయిన తర్వాత శుక్రవారం వస్తుంది కాబట్టి లాస్ట్ రోజు 23వ తారీఖు, ఇప్పుడు శుక్రవారం 24వ తారీఖు వస్తుంది కాబట్టి అప్పుడు అమ్మవారిని అలాగా ఉద్యాపన చేయడానికి కుదరదనమాట. అలా కాకుండా 25వ రోజు, ఆ రోజు తొలి ఏకాదశి వస్తుంది కాబట్టి ఆ రోజు మనమైతే నిర్భయంతంగా అమ్మవారిని అయితే కదిపేసి పీఠకం అనేది తీసేయచ్చండి. ఈ విధంగా పూజా విధానం అయితే నేను చేసుకోవాలనుకుంటున్నాను. నేను చేసుకునే విధానం మాత్రమే చెప్పాను. ఇందులో ఏమన్నా తప్పులు ఏమన్నా ఉంటే క్షమించండి. అలాగే మీకు నచ్చినట్లు మీరు కూడా అమ్మవారిని పూజన చేసుకుని అమ్మవారి అనుగ్రహం పొందండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.